ఎర్రర్ అలర్ట్. ఎర్రర్ అలర్ట్ ఏంటి అనంటే, మనం యూజర్ అనేవాళ్ళు అంటే మనం ఏదైనా టైప్ చేసినప్పుడు రాంగ్ టైప్ చేసినప్పుడు ఇన్‌వాలిడ్ డేటా అని చెప్పేసి మనకి మెసేజ్ అనేది రావడం కోసం ఈ ఎర్రర్ అలర్ట్ అనేదాన్ని యూజ్ చేస్తాము. అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ డేటాలోకి డేటా వాలిడేషన్‌లో మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎర్రర్ అలర్ట్ అండి. ఇక్కడ మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఎనీ వాల్యూ దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ లెంత్ అనేది ఇస్తుంది. ఇక్కడ టెక్స్ట్ లెంత్ అనే దాన్ని మనం మినిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. మాక్సిమం అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 నుంచి 10 పెట్టాను. ఇక్కడ మనం టైటిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎర్రర్ మెసేజ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. రాంగ్ నెంబర్ అని ప్లీజ్ చెక్ ఇవి రెండుని ఇచ్చేసానండి. ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఈ సెలలో చూడండి నేను ఎక్కువ లెంత్ అనేది ఎంటర్ చేశాను అంటే నాకు మెసేజ్ వస్తుంది. ప్లీజ్ చెక్ రాంగ్ నెంబర్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ.